రాజు వాళ్ళు హాస్పిటల్ నుండి ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే కావ్య రాజుతో ఇలా అంటూ ఉంటుంది, నేను ఇంట్లోనే ఉన్నానండి, ఆఫీస్లో ఏదో ఫ్రాడ్ జరుగుతుంది అని తెలిసి అక్కడికి వెళ్ళాను. మన కంపెనీకి చాలా నష్టం జరుగుతుంది అని అన్నారు. అందుకే నేను త్వరగా అక్కడికి వెళ్ళాను. ఈలోపు అత్తయ్య గారికి ఇలా జరిగింది, ఇదంతా అనుకోకుండా జరిగిందండి, నేనేం చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. అది విని రాజు అయితే షటప్ నోర్మై, ఎందుకు అలా జరిగింది, అయినా కంపెనీలో ఏం జరిగితే నీకెందుకు, ఆ ఆఫీస్లో వాళ్ళు చూసుకుంటారు కదా, అయినా వాటి గురించి నీకెందుకు అని చెప్పి రాజు అయితే కావ్యని తిడుతూ ఉంటాడు. అది చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మన ఆస్తికి లాస్ వస్తే నీకెందుకు, తగ్గితే నీకెందుకు, పెరిగితే నీకెందుకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రుద్రాణి అయితే ఇలా అంటూ ఉంటుంది, అవును రాజు, తినకి అత్తయ్య మీద ప్రేమ ఎక్కడిది, ప్రేమ లేకే కదా ఇలా చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే ఇలా అంటూ ఉంటాడు, అమ్మకు కానీ జరగరానిది ఏదైనా జరగాలి, నేను నిన్ను జీవితంలో క్షమించను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని రుద్రాణి అయితే, అంతవరకు ఈ దరిద్రాన్ని ఇంట్లో ఎందుకు రాజు, బయటికి గెంటేయి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని రాజు అయితే, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో, మళ్ళీ మా అమ్మకు బాగున్నదని తెలిసాకే నువ్వు ఇంటికి వస్తావని చెప్పి రాజు కావ్యతో అంటాడు. అది విని కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.